టైం వచ్చేసి 9:54 అయింది. అప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్పుడు కాల్ అనేది ప్లాన్ చేసాం. ఎందుకు కాల్ అనేది ప్లాన్ చేసామంటే మన రెడ్ లైన్ పైనే ఉంది. పాయింట్స్ అసలు పెట్టుకోవాలి. మన రెడ్ లైన్ పైనే ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే కాల్ స్ట్రాంగ్ అయిందనేసి అర్థం. మన ఇండికేటర్ ప్రకారంగా మనం పైనే ఉంది కాబట్టి ఇండికేటర్ అనేది నేను ఇక్కడ అనేది ఎంట్రీ పెట్టుకున్నా. ఇప్పుడు మీకు అది 9:54 వీడియో, ఇది లైవ్ వీడియో. ఒకసారి చూడండి, మీకు అక్కడక్కడే ఫార్వర్డ్ చేస్తున్నాను. కాల్ ఆప్షన్ అది కానీ బ్రేక్ కాల్లో మనం చూసుకుంటే మన రెడ్ లైన్ దగ్గర నుంచి పైకే వెళ్ళింది. ట్రేడ్ అనేది చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఒకవేళ తీసుకున్న ప్రీవియస్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి కాల్లో. ఈ రెడ్ లైన్ అనేది కిందకి క్లోజ్ అయితే థిక్ రెడ్ లైన్స్, అప్పుడు మనకి ఆప్షన్ అనేది వీక్ అయిపోయినట్టు. కాల్లో రెడ్ లైన్స్ కిందకి కానీ క్లోజ్ అయితే క్యాండిల్, అప్పుడు మీరు దాంట్లో ఉండకూడదు అనేసి అర్థం. నేను దాని ప్రకారంగానే ట్రేడ్ అనేది పెట్టాను. చూడండి, మళ్ళీ చాలాసేపు మార్నింగ్ ట్రేడ్ ఇది 9:54కి, ఓకేనా. చాలాసేపులు ఏంటంటే మీరు ఎక్కువసేపు ఉండాలి. 9:54 15 మినిట్స్, 10 పాయింట్స్. మనకి టార్గెట్ ఎంతది చూడండి. చాలా స్టేబుల్గా ఉండాలి మైండ్ సెట్ అనేది, చాలా కంట్రోల్గా ఉండాలా, ఎక్కువసేపు ఉండాలా. ఈరోజు ఇది మార్నింగ్ ఫస్ట్ ట్రేడు, మధ్యాహ్నం సెకండ్ ట్రేడు, ఓకేనా. ఈ మూమెంట్లో నేను క్లాస్లో మనకి బ్లాక్ లైన్ టచ్ చేసి బౌన్స్ అయింది, ఓకేనా.